అయితే ఈరోజు నేను ఈ లైవ్లోకి రావడానికి గల కారణం ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. జనసేన ఎమ్మెల్యే గారు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే గారు అయిన అరవ శ్రీధర్ గారు అనుకుంటా, ఆయన సంబంధించిన ఒక వీడియో బయటికి రావటం, తద్వారా ఒక బాధిత మహిళ ఆవిడ్ని మొత్తం అన్ని మీడియా ఛానల్స్ బాధితురాలు అని చూపించడం, ఆవిడ నేను మోసపోయానని చెప్పడం. ఓకే, అది ఒక రకంగా వాళ్ళిద్దరు పర్సనల్ విషయం. అయితే దీన్ని వైసీపీ టేకప్ చేసిన విధానం నాకు చాలా అభ్యంతరకరం అండి. వైసీపీ వాళ్ళు దీన్ని ఎలా తిమ్మిని బమ్మిని చేశారో, మొత్తానికి ఇప్పుడు దీన్ని అరవ శ్రీధర్ గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కూటమి నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఇలా రకరకాలుగా ఆపాదిస్తూ వీళ్ళు ఆడుతున్న ఈ వికృత క్రీడ, దానికి ఫుల్ స్టాప్ పెట్టాలనిపించిందండి. దానికోసం నేను చూశాను 4-5 వీడియోలు చూసాక నాకు ఒక క్లారిటీ వచ్చింది. అది ఈ రోజున మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బిగ్ బ్లాస్టింగ్ అని ఒక పోస్ట్ పెట్టారు. బిగ్ బ్లాస్టింగ్ అటండి, జనసేన ఎమ్మెల్యే కీచక పర్వం, మహిళా ఉద్యోగిపై 7 అత్యాచారం, భర్తకు విడాకులు ఇవ్వాలంటే ఎమ్మెల్యే బెదిరింపులు, సాక్ష్యాధారాలతో బయటపెట్టిన బాధితురాలు, వీడియో కాల్స్, వాట్సాప్ చాట్స్ అన్ని ఆధారాలతో, ఒకసారి కొంచెం పైకి లేపండి అని నిన్న ఒక వైఎస్ఆర్సీపీ అఫీషియల్ నుంచి ఒక పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, అదే మనిషేనా అసలు ఇది ఎమ్మెల్యేనా అని అనిపిస్తుంది నాకు. అసలు ఈ అరవ శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి, బెదిరించి, రేపు చేసి, హెరాస్ చేసి, స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు, ఆధారాలతో సహా బయటపెట్టింది. అలా జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం టేకప్ చేశారు అన్నప్పుడే ఇతనేదో తిమ్మిని బమ్మిని చేయబోతున్నాడు, అబద్ధాన్ని నిజం చేయబోతున్నాడని రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఈ విషయం మీద ఇతను అసలు అది ఇద్దరి పర్సనల్ అంశం. దాని గురించి ఒక మాజీ ముఖ్యమంత్రి డైరెక్ట్గా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడంటే అసలు అరవ శ్రీధర్కి సిగ్గుందా అని అడిగే జగన్మోహన్ రెడ్డి గారిని అదే ప్రశ్న అడగాలని ఉంది. అయితే ఇప్పుడు ఆయన అధికారంలో లేడు కాబట్టి నేను ఏదో అడ్వాంటేజ్ తీసుకుంటాను అనుకుంటారని అడగట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గతంలో ఈ గోరంట్ల మాధవ్ వీడియో మీరు చూసే ఉంటారు, ఎంజాయ్ చేసే ఉంటారు. అప్పుడు అరే ఆ గోరంట్ల మాధవ్ అసలు మనిషా లేకపోతే పశువా అనే మాట మీ దగ్గర నుంచి రాలేదు. అలాగే అనంతబాబు కూడా ఇలాంటి ఘనకార్యమే చేశాడు. అతనికి సంబంధించి మీ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. లేకపోగా వాళ్ళిద్దరి మీద కనీసం విచారణ కూడా లేదు. ఇప్పుడు ఈ అరవ శ్రీధర్ అనే వ్యక్తి, ఇతని మీద వచ్చిన ఎలిగేషన్స్ మీద జనసేన పార్టీ ఒక కమిటీ వేసింది, ఎంక్వైరీ వేసింది, 3 మెన్ కమిటీ. ఒకవేళ కమిటీలో కనుక ఇది నిజమని తేలితే ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకుంటారు, నో డౌట్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చర్యలు తీసుకున్నారు? గోరంట్ల మాధవ్ మీద ఏం చర్యలు తీసుకున్నారు? అనంతబాబు మీద ఏం చర్యలు తీసుకున్నారు? అనంతబాబు అంటే మళ్ళీ డోర్ డెలివరీ గురించి చెప్పట్లే, న్యూడ్ కాల్స్ విషయమే చెప్తున్నాను నేను. ఇక అంబటి రాంబాబు విషయంలో రెడ్ హ్యాండెడ్గా దొరికాడు ఒక మంత్రి, ఏం చర్యలు తీసుకున్నావా నువ్వు? అసలు నువ్వు ఇలా మాట్లాడడానికి నీకు అర్హత ఉందా? ఇలాంటి సంఘటనలు వచ్చి మీ పత్తితో పంచాయతీలు చేయడానికి వైసీపీలోని ఏ ఒక్కరికన్నా అసలు సిగ్గుందా అని అడుగుతున్నాను. మీకు సిగ్గుందా? డైరెక్ట్గా జగన్ గారే వచ్చి దీని గురించి మాట్లాడాల్సిన అంశం ఇది. తర్వాత సాక్షి మెయిన్ అండి. మెయిన్ ఎడిషన్లో 93% వస్తువులపై సుంకాలు ఎత్తివేత అని ఒక ఇంటర్నేషనల్ వార్త వేశారు. ఫస్ట్ పేజ్ హెడ్లైన్. దాని పక్కనే చేశారు కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నాపై లైంగిక దాడిని. అంటే ఒక ఇంటర్నేషనల్ వార్త స్థాయి వార్త ఇది. అంటే వైసీపీ టేకప్ చేసింది ఈ విషయాన్ని. ఆ టేకప్ చేసిందనే విషయం కూడా క్లియర్గా ఆధారాలతో నేను నిరూపిస్తాను. ఏమంటే మొత్తం ఒకసారి ఎలా చూడండి. ఇదంతా సాక్షి. ఒకసారి ఎలా సాక్షిలో ఎన్ని న్యూస్లు రన్ చేశాడంటే, ఇటు మా గుడ్డోడు వచ్చాడు, ఇటు పేరు ఏదో పేరండి, ఏదో పేరు పోన్లేని ఆ పేరు ఆడిది ఏదైతే మనకి ఎందుకు. కానీ 3 ఆడవాళ్ళు 4 ఆడవాళ్ళు కూర్చోబెట్టాడు. అంతా సాక్షియే. మొత్తం నిన్నంతా సాక్షిలో నడిపించారు. దీని గురించి సాక్షి పేపరు, సాక్షి టీవీ, TV9, NTV, వీళ్ళకి అనుకూలమైన అన్ని ఛానల్స్లోనూ ఇదే వార్త. ఇక ఇది సరిపోదన్నట్టు జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చేసి జగన్ కూడా మాట్లాడేశాడు. ఏమండి తర్వాత పెట్టండి. 3 ఆడవాళ్ళని కూర్చోబెట్టారు, బాధితులను కూర్చోబెట్టారు, పెద్ద చర్చా కార్యక్రమం. ఒడి అమ్మ ఏదైనా ఒక అంశం మీకు ఇస్తే మీరు టేకప్ చేసినట్టు నాకు తెలిసి CBI, ED కూడా టేకప్ చేయరు బాబు. ఆ స్థాయిలో మొత్తాన్ని తిమ్మిని బమ్మిని చేసేద్దాం.
ఒక అబద్ధాన్ని పడుకుని 100 మంది మాట్లాడితే నిజమైపోద్దనే ఆ గోబెల్స్ ఏదైతే ఆ సూత్రం ఉందో అది యాజిటీజ్ పాటిస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఏమంటే దీని మీద చర్చా కార్యక్రమం పెట్టారు. అసలు ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేసింది. బాధితురాలు అంటే నా దృష్టిలో ఆవిడ బాధితురాలు అయితే అతను బాధితుడే, అతను బాధించినోడైతే ఈవిడి బాధించిందే, అతను మోసగాడైతే ఈవిడి మోసగత్తే, ఈవిడ మంచిదైతే ఆవిడ మంచోడే, అతను కూడా. అంటే జరిగింది అదే జరిగింది. ఎందుకంటే నా దగ్గర ఆధారం ఉందో చూపిస్తాను, ఆధారం లేకుండా ఇది మాట్లాడినా. ఫ్యాక్ట్ ఇది ముందు రోజు జరిగింది. ఇది ఇంకా బయటికి మీడియాలోకి ఆ వీడియో లేకపోతే ఈ కాల్స్ ఇవేమి మీడియాకి ఇంకా రిలీజ్ అవ్వకముందు ఫస్ట్ ఆవిడ ఏం చేసిందంటే, ఎస్ ఇతను నన్ను ఇలా అన్నాడు కదా, నన్ను పెళ్లి చేసుకొని అన్నాడు కదా, అయితే నేను వైసీపీ వాళ్ళు అప్రోచ్ అవుతాను, వాళ్ళే కరెక్ట్, దీనికి వాళ్ళైతే కరెక్ట్గా హ్యాండిల్ చేస్తారు, పోలీసుల దగ్గరికి వెళ్తే ఏదో కేసు అంటారు, లేదా ఈ మీరిద్దరు కూడా మేజర్లు కాబట్టి ఇలాంటిది ఏమి చట్టపరంగా అదేం తప్పు కాదు, మీ ఇద్దరు నచ్చి చేసుకున్నారు, నచ్చపోతే విడిపోతే మేమేం చేయమంటారు, మేము పెళ్లిళ్ళు చేయడానికి ఉన్నామా, పోలీసుల దగ్గర నుంచి అలా వస్తాయి. అయితే దీనికి కరెక్ట్ వైసీపీ వాళ్ళే, వాళ్ళైతేనే స్క్రిప్ట్ కరెక్ట్ చేస్తారని ఆవిడ మంచి చాయిస్ తీసుకుంది, చేసింది శ్యామలకి. శ్యామల వెంటనే ఆ ఐపాక్ టీంకి సజ్జల రామకృష్ణారెడ్డికి లేదా మరొకరికి చెప్పింది, ఎస్ దీన్ని కరెక్ట్గా మనం కేర్ఫుల్గా హ్యాండిల్ చేద్దామని స్క్రిప్ట్ తయారు చేశారు. స్క్రిప్ట్ తయారు చేసి ఇప్పటిదాకా మేము ప్రేమించుకున్నాం, మేము నైట్ రైడ్స్కి వెళ్ళేవాళ్ళం, వీడియో కాల్స్, ఆయన అవన్నీ నా దగ్గర ఉండి ఆయన లాగిన్స్ అన్నీ నా దగ్గర, ఎంత అండర్స్టాండింగ్ చెప్పింది కదా ఇక్కడ. ఇదే మహిళ వైసీపీ యొక్క స్క్రిప్ట్ ఆవిడ ఎలా జరిగిందో మనం చూద్దామండి. అందరికీ నమస్కారం. ఆ వీడియోలో ఉన్న మహిళ నేను రైల్వే కోడూరులో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాను. గత సంవత్సరంన్నర ముందు జూన్ 14, 2024లో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అయిన ఆర్ఆర్ శ్రీధర్ గారికి నేను కంగ్రాచులేషన్స్ చెప్దామని చెప్పేసి ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేయడం జరిగింది. అతను మొదటి రోజు అయినా సరే నాతో 2-3 గంటలు మాట్లాడారు. ఈవిడే చేసింది, చెప్పేస్తుంది చూడండి. అతనే ఈవిడ వెనకాల పడ్డాడని చెప్పలేదు, అతనే ఈవిడ ఎక్కడో చూసి ఆ ఆఫీస్కి వెళ్ళి వేధించాడని చెప్పలేదు, ఏం లేదు. ఫస్ట్ ఈవిడే చేసిందట. ఈవిడ చేస్తే అతను 2-3 గంటలు మాట్లాడాడట. అంటే ఈవిడ మాట్లాడకుండా ఫోన్ పెట్టేసి ఉంటే అతను మాట్లాడతాడా? లేదా అతను ఏదో తిరిగి రిప్లై ఇస్తున్నప్పుడు ఏంటో అది నువ్వేదో ఎమ్మెల్యే కాంగ్రెస్ చెప్తామంటే నువ్వేటి రాగా పులిహోర కలుపుతావుడని ఈవిడ కట్ చేసి బ్లాక్ చేసి ఉంటే అయిపోను కదా. అతను 2 గంటలు మాట్లాడాడు అంటుంది, కానీ ఈవిడ 2 గంటలు రిప్లై ఇచ్చిందని చెప్పట్లే. ఓకే, మనం ఇప్పుడు దాకా విన్నాం. ఇప్పుడు ఈవిడ వెర్షన్, ఇది వైసీపీ వెర్షన్, ఇది 200%. ఎందుకంటే నిజం అనేది ఎప్పుడైనా ఒకటే ఉంటుంది. తనకు తానుగా మీడియా ముందుకు వస్తే ఇందాక శ్యామలకి ఏం చెప్పిందో అదే స్టోరీ చెప్పను, కానీ వైసీపీ ట్రాప్లో వచ్చింది కాబట్టి మొత్తం టాపిక్ మార్చింది చూడండి. లాస్ట్లో అతని నెంబర్ నాకు ఇచ్చి నా నెంబర్ అతను తీసుకున్నారు. టెలిగ్రామ్ అనే యాప్లో నాకు మెసేజ్ చేశారు. అతని నెంబర్ ఇవ్వడానికి అతనికి స్వతంత్రం ఉంది. ఈవిడ నెంబర్ తీసుకోవడం ఎలా తీసుకోగలడు? అది ఫేస్బుక్లో ఏ మెసెంజర్లోనే జరుగుంటుంది చాటింగ్. ఈవిడ ఇష్టపడి ఇస్తే తప్ప అతను నెంబర్ తీసుకోవడం అంటే అదేమో పర్సా టక్కన లాగేసుకోవడానికి, అది కూడా ఆన్లైన్లో ఉండగా ఈవిడ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. జరిగిన స్టోరీలో ఆవిడ అన్ని నిజాలు చెప్పింది, కాకపోతే వైసీపీ ఇచ్చిన చిన్న మేకప్ వేసింది తప్ప ఆ నిజమేంటి ఈవిడే ఫస్ట్ ఆయనకి మెసేజ్ చేసింది. ఆయన మాట్లాడుతుంటే ఈవిడ మాట, ఇద్దరు కలిపి 2 గంటలు మాట్లాడుకున్నారు ఫస్ట్ రోజే. చివరిలో నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. జరిగిన స్టోరీ ఇది.